How many of you remember every single second of your life? మీ జీవితంలో ప్రతి క్షణము కూడా మీలో ఎంతమందికి జ్ఞాపకం ఉంటుంది? Nobody. ఎవరికి జ్ఞాపకం ఉండదు. What do we remember? మరి ఏం జ్ఞాపకం ఉంటుంది మనకి? Certain moments. ఆ యొక్క సమయంలో కొన్ని క్షణాలు, కొన్ని విషయాలు మనకు అలా జ్ఞాపకం ఉండిపోతాయి. Am I right? Certain things happened at certain moment and it kind of gets sealed in our mind. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఆ కొన్ని క్షణాల్లో కొన్ని జరిగిన కొన్ని విషయాలు అవి మన మనసులో ఆ విధంగా నాటుకొని పోయి ఉంటాయి. What I realized is this. నేను మరి గ్రహించిన విషయం ఏంటంటే, we need to understand the power of certain moments in our life. మన జీవితాల్లో ఆ జరిగే కొన్ని క్షణాల్లో జరిగే కార్యాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం అర్థం చేసుకోవాలి. Have you all experienced one moment kind of changing the direction of your life? మీకు ఆ విధంగా ఎప్పుడైనా అనిపించింది? ఆ విధంగా అంటే ఒక్కసారిగా మీ జీవితం యొక్క ఆ డైరెక్షన్ మొత్తం మారిపోయినట్టుగా ఆ క్షణంలో ఏదో జరిగినప్పుడు? Yes. Have you ever regretted for missing certain moment of your life? అయితే కొన్ని సందర్భాలు, కొన్ని క్షణాలు మీరు ఆ విధంగా పోగొట్టుకున్నందుకు మీకు బాధ అనిపించిందా? I wish I had grabbed that moment. ఒక్కసారి కానీ ఆ అవకాశం ఇంకా దాన్ని వాడుకుంటే బాగుండేది, పట్టుకుంటే బాగుండేది. It's okay. What happened in the past, leave it. కాబట్టి గతంలో ఏదైతే జరిగిందో దాన్ని మనం వదిలేద్దాం, దాన్ని పట్టించుకోకండి. But what we need to look forward to are the moments that are going to come in our life. కాబట్టి మనం ఏం చూడాలి, దేనికోసం ఎదురు చూడాలంటే రాబోయే కాలంలో జరగబోయే కార్యాల మీద వాటి కోసం ఎదురు చూడాలి. Let me tell you, my brothers and sisters. సహోదరి సహోదరులారా, ఈ మాట నేను మీకు చెప్తూ ఉన్నాను. There are going to be some defining moments coming in your life. మీ యొక్క జీవితంలోనికి కొన్ని అద్భుతమైనటువంటి ఆ సమయాలు రాబోతున్నాయి. And you must be prepared for those moments. వాటి కోసము మీరు సిద్ధపడి ఉండాలి. Do you know that you will not know when that moment will come and how it will come? కాబట్టి ఆ క్షణం అనేది, ఆ సందర్భం అనేది ఎలా వస్తుందో, ఎప్పుడు వస్తుందో అది నీకైతే తెలియదు. But however the moment might come and whenever that moment might come, you should be prepared to grab that moment. కాబట్టి ఆ సమయం అనేది ఎప్పుడు వచ్చినా, ఎలా వచ్చినా కూడా ఆ సమయాన్ని పట్టుకునేవాడిగా నువ్వు ఉండాలి. And I want to talk to you about that moment that you may not miss it. కాబట్టి ఆ యొక్క సమయాన్ని గురించి నేను మీతో మాట్లాడబోతున్నాను. ఎందుకంటే ఆ సమయం వచ్చినప్పుడు మీరు దాన్ని పోగొట్టుకోకూడదు అని. Because I have seen some wonderful, prayerful, believing Christians who have missed the moment of God. కాబట్టి ఆ విధంగా ఆ సందర్భంలో దేవుడు వారి దగ్గరికి వచ్చినప్పుడు కొంతమంది అద్భుతమైన దైవజనులు, ప్రార్థనాపరులు కూడా ఆ యొక్క సమయాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. I have also seen people who have grabbed that moment and their lives are transformed. అదేవిధంగా కొంతమంది నేను చూశాను, వారు ఆ సమయాన్ని చూశారు, దాన్ని పట్టుకున్నారు, వారి జీవితాలు పూర్తిగా మార్చబడ్డాయి. I always remember Soni's testimony. ఎప్పుడు కూడా సోని యొక్క సాక్ష్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. She grabbed the moment and received healing in her body. కాబట్టి ఆ సమయం వచ్చింది, ఆ సమయాన్ని ఆమె పట్టుకుంది, ఆ విధంగా ఉండడం వల్ల ఆమె శరీరంలో స్వస్థతను పొందుకుంది. See, all of us need those moments in our life, right? కాబట్టి మనందరం కూడా అటువంటి క్షణాలు మన జీవితంలో రావాలని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. In the book of Luke chapter 19, లూకా 19వ అధ్యాయంలోకి మనం వెళ్తే, see, I'm going to begin with a negative, not exactly negative, a little scary scripture. కాబట్టి కొంచెం భయాన్ని కలిగించే లేకపోతే ప్రతికూలంగా ఉండే వాక్యంలో నుంచి నేను ముందు మొదలు పెడతాను. Verse 41 to 44. 41 నుంచి 44 లూకా 19. Now as he drew near, he saw the city and wept over it, saying, if you had known, even you especially in this your day, the things that make your peace, but now they are hidden from your eyes. For the days will come upon you when your enemies will build an embankment around you, surround you, and close in on your every side, and level you and your children within you to the ground, and they will not leave in you one stone upon another, because you did not know the time of your
visitation. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమే ఏడ్చి, నీవును నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే ఎడలా నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటివి గనుక నీ శత్రువు నిన్ను నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో ఉన్న రాతి మీద రాయి నిలిచి ఉండనీయని దినములు వచ్చునని చెప్పాను. What was Jesus telling them? ఇక్కడ ప్రభువారు ఏం చెప్తున్నారు? You missed your moment, that's why you will be going through difficult times. కాబట్టి ఆ దర్శించిన ప్రభు దర్శన కాలాన్ని నువ్వు పోగొట్టుకున్నావు కాబట్టి ఈ కష్టాల గుండా నువ్వు వెళ్ళాల్సి వస్తుంది. If you had grabbed your moments, your future would have been different. కానీ ఆ సమయంలో కానీ నువ్వు ఆ సమయాన్ని ఆ సందర్భంలో కానీ నువ్వు ప్రభువుని పట్టుకున్నట్లయితే ఈ రోజు నీ పరిస్థితి వేరుగా ఉండేది. I'll tell you, my brothers and sisters, కాబట్టి సహోదరులారా, those moments come in our life. కాబట్టి అటువంటి ఆ ప్రభు దర్శించే కాలాలు సమయాలు మనకు వస్తాయి. Now we read book of Nehemiah. నెహెమ్యా గ్రంథం మనం చదువుతాం. You tell me, who are all the most important characters in that story? ఆ యొక్క కథలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరున్నారు నెహెమ్యా గ్రంథంలో? Or let me put it this way. లేదా ఇంకొక విధంగా చెప్తాను దీన్ని. Tell me few people's names who made the building of that wall possible. కాబట్టి ఆ యొక్క గోడ కట్టే కార్యక్రమం అనేది సాధ్యమే విధంగా చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ పేర్లు ఏంటి? ఒకరిద్దరు పేర్లు చెప్తామా? Tell me. Of course, Nehemiah. నెహెమ్యా అయితే ఉన్నాడు తప్పకుండా. That's easy. అది ఎవరైనా చెప్పేయచ్చు ఆ పేరు. Second name. ఇంకొక పేరు. There are villains. There is Tobio, Sanballat. But one more person who played a very important role in the building of that wall. ఆ యొక్క గోడ కట్టే విషయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషించిన ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. King, రాజు. who said? King Artaxerxes. కాబట్టి అర్తహషస్త అనే రాజు. Because without the approval and without the letter of King Artaxerxes, Nehemiah wouldn't have been able to do anything. కాబట్టి అర్తహషస్త యొక్క రాజు యొక్క ఆ పర్మిషన్ లేకుండా లేదా ఆయన సెలవు లేకుండా ఆయన రాసిచ్చిన పత్రాలు లేకుండా ఆ పని అయ్యేది కాదు. So let's look at the moment when the partnership or the coordination between Nehemiah and Artaxerxes started. కాబట్టి అర్తహషస్త రాజు యొక్క అదే విధంగా నెహెమ్యా మధ్యలో ఆ జరిగిన సంభాషణ ఏ క్షణంలో ఈ సంభాషణ జరిగింది లేదా ఏ విధంగా జరిగింది అని ఒకసారి చూద్దాం. In the book of Nehemiah chapter 2, మరి నెహెమ్యా 2వ అధ్యాయం verse 1 onwards. మొదటి నుంచి చూస్తూ ఉన్నాం. Let me tell you, it was not a joyful moment for Nehemiah. మరి ఒక సంతోషకరమైనటువంటి ఒక సందర్భము కాదు నెహెమ్యాకి. It was a fearful moment for Nehemiah. ఎందుకంటే చాలా భయాన్ని కలిగించే ఆ సమయం అది నెహెమ్యాకి. Let's read. కాబట్టి చదువుతాం ఇప్పుడు. And it came to pass in the month of Nisan, in the 12th year of King Artaxerxes, when the wine was before him, that I took the wine and gave it to the king. Now I had never been sad in the presence before. Therefore the king said to me, why is your face sad, since you are not sick? This is nothing but the sorrow of heart. So I became dreadfully afraid, Nehemiah says. మనం చూస్తున్నాడు. అటు తర్వాత అర్తహషస్త రాజు ఏలుబడి కాలంలో 20వ సంవత్సరంలో నీసాను మాసమందు రాజు ద్రాక్షరసం త్రాగవలని చూచుండగా నేను ద్రాక్షరసం తీసుకొని రాజునకు అందించి తిని అంతకు పూర్వము ఎన్నప్పుడు అతని ఎదుట విచారముగా ఉండలేదు. కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా నేను మిగుల భయపడి. You see, he was afraid. చాలా భయపడ్డాడు ఆయన. But that was the moment. కానీ అదే సరైన సమయం అది. Then he explained to the king and king's favor was upon him. కాబట్టి తప్పుడు ఆ సమస్య ఏంటో రాజుకు చెప్పాడు. ఆ రాజు కూడా ఈయన మీద దయ కలిగింది. But imagine at that moment Nehemiah had to say, no king, there is nothing wrong or something like that. లేదా అలా కాకుండా నెహెమ్యా అలా రేజు ప్రభు బానే ఉన్నాను అటువంటిది ఏమీ లేదు అని చెప్పుంటే he would have missed the moment. అప్పుడు ఆ క్షణాన్ని ఆయన పోగొట్టుకునేవాడు. You know, my brothers and sisters, సహోదరులారా, see, many of us would remember such simple moments in our life which we missed.
కాబట్టి మనలో చాలా మంది కూడా ఆ క్షణాలు మన దగ్గరికి వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు వాటిని మనం పోగొట్టుకున్నప్పుడు ఈ విషయాలు మన జ్ఞాపకంలో ఉండిపోతాయి. See, Nehemiah grabbing that moment and putting forth his request changed not only his future but the future of the nation of Israel. కాబట్టి ఎప్పుడైతే నెహెమియా ఆ సమయాన్ని గుర్తించాడో, ఆ సమయాన్ని వాడుకున్నాడో, ఆయన జీవితం మాత్రమే కాదు కానీ ఇశ్రాయేలు యొక్క దేశం మొత్తం కూడా ఆ నిర్ణయాన్ని బట్టి, ఆ సమయాన్ని బట్టి మార్చబడింది. But it did not happen in a second. ఏదో ఒక క్షణంలో జరిగిపోయిన కార్యం కాదది. See, the important thing is Nehemiah had prepared himself for that moment. ఆ క్షణము కోసము నెహెమియా తన్ను తాను సిద్ధం చేసుకున్నాడు. In first chapter verse 11. మరి మొదటి అధ్యాయము 11వ వచనం మనం Oh Lord, చూస్తాం. I pray, please let your ear be attentive to the prayer of your servant and to the prayer of your servants who desire to fear your name, and let your servant prosper. This day I pray, and grant him mercy in the sight of this man, for I was king's cupbearer. కాబట్టి యెహోవా చెవియొగ్గి నీ దాసుని నా మొరను, నీ నామమును భయభక్తులతో గణపరచుటయందు ఆనందించి నీ దాసుల మొరను ఆలకించి, ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి, ఈ మనుషుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించుతుని, నేను రాజునకు గిన్నె అందించి వాడనై ఉంటిని. Now we know from here Nehemiah was praying. కాబట్టి ఇక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే నెహెమియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. But remember something. ఒక మాట మీరు జ్ఞాపకం ఉంచుకోండి. Now when was that encounter with the king? మరి ఎప్పుడు రాజుతో ఆయన ఆ విధంగా రాజు ముందుకు వెళ్ళబోతూ ఉన్నాడు? Or let me put it in a little different way. ఇంకొక విధంగా చెప్తాను ఈ మాట. When was that God moment with the king? కాబట్టి దేవుడు నిర్ణయించినటువంటి ఆ సమయము రాజుతో ఎప్పుడు రాబోతుంది? In the month of Nisan. నిసాను అనే మాసంలో రాబోతుంది. It's a Jewish month. అది యూదుల యొక్క నెలగా ఉంటుంది. And when was this prayer happening? ఈ ప్రార్థన ఎప్పుడు జరుగుతుంది? In the month of Chislev. మరి చిస్లేవ్ అనే మాసములో 6 months apart. అంటే 6 నెలల కన్నా ముందు. See, 6 months what was happening? 6 నెలలు అక్కడ ఏం జరుగుతూ ఉంది? Not just prayer, ప్రార్థన మాత్రమే కాదు, but Nehemiah was getting prepared to handle and possess that moment. ఆ దర్శన కాలం కోసము తనను తాను సిద్ధం చేసుకుంటూ, తనను తాను సరిగా ఉంచుకుంటూ ఆ విధంగా నెహెమియా ముందుకు వెళ్తూ ఉన్నాడు. I'll tell you, my brothers and sisters. కాబట్టి సహోదరులు ఈ మాట మీకు చెప్తూ ఉన్నారు. You must understand this truth. ఈ యొక్క సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి. God is preparing you so that you may grab that moment decided by God. దేవుడు నిర్ణయించిన ఆ యొక్క కాలాన్ని నీవు పట్టుకునే విధంగా దేవుడు నిన్ను సిద్ధం చేస్తూ ఉన్నాడు. And devil is preparing to grab you if you miss that moment. కాబట్టి నీవు ఒకవేళ ఆ క్షణాన్ని పోగొట్టుకుంటే నిన్ను ఎలా పట్టుకోవాలని చెప్పి అపవాది వాడు సిద్ధంగా ఉన్నాడు. See, devil also tries to create moments. ఎందుకంటే అపవాది కూడా వాడు కొన్ని సందర్భాలు వాడు సృష్టిస్తాడు. So that he can take advantage of our weaknesses. కాబట్టి మన యొక్క బలహీనతలను వాడు ఆధారంగా చేసుకోవడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. See, he tried to create a moment for Eve. కాబట్టి అవ్వకు కూడా ఆ విధంగా ఒక అవకాశాన్ని, ఒక సందర్భాన్ని వాడు సృష్టించాడు. And she did not understand what was happening. కాబట్టి అక్కడ ఏమి జరుగుతుందో ఆమెకి అర్థం కాలేదు. And what happened? అప్పుడు ఏం జరిగింది? Devil grabbed her because she did not understand the moment. ఆ యొక్క సందర్భాన్ని ఆమె అర్థం చేసుకోలేదు కాబట్టి మరి అపవాది ఆమెను పట్టుకోగలిగాడు. See, Nehemiah understood the moment created by God and grabbed it. కాబట్టి నెహెమియా విషయానికి వచ్చినప్పుడు ఆయన దేవుడు నిర్ణయించిన సమయాన్ని పట్టుకున్నాడు కాబట్టి ఆయన ఆ విధంగా ముందుకు వెళ్ళగలిగాడు. I'll tell you, my brothers and sisters, సహోదరులారా, I believe and I am expecting some wonderful moments are going to come in our lives. కాబట్టి మన యొక్క జీవితాల్లో కొన్ని అద్భుతమైనటువంటి అవకాశాలు, సందర్భాలు రాబోతున్నాయి. నేను ఈ విషయాన్ని నమ్ముతూ ఉన్నాను. But we should be prepared to grab it. We should be prepared to seize that moment. కాబట్టి దాన్ని పట్టుకోవడానికి లేదా దాన్ని స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉండాలి. There are many examples in the Bible where people have grabbed the moment, and there are examples where people have missed the moment. కాబట్టి ఆ విధంగా ఆ యొక్క సందర్భాలు లేదా ఆ సమయం వచ్చినప్పుడు దాన్ని పట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, దాన్ని పోగొట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు దేవుని వాక్యంలో. You know, one of the most startling example of that moment, అటువంటి క్షణం జరిగినప్పుడు ఒక గొప్ప అద్భుతమైన విషయం ఏంటో తెలుసా మీకు? Jesus on the cross. యేసు ప్రభువు వారు శిలువ మీద ఉన్నారు. Who were beside him?
ఆయన చుట్టూ పక్కన ఎవరున్నారు? 2 robbers. ఇద్దరు దొంగలు ఉన్నారు. See, both the robbers had opportunity to grab the moment for their betterment or for their future. కాబట్టి వారి భవిష్యత్తుకు సంబంధించి లేదా వారు బాగుపడడం కోసము ఇద్దరు దొంగలకు కూడా సమానంగా అవకాశాలు అక్కడ ఉంటూ ఉన్నాయి. One robber lost the moment. కానీ ఒకరైతే దాన్ని పోగొట్టుకున్నారు. Why did he lose the moment? ఆయన ఎందుకు పోగొట్టుకున్నాడు? Because he was trying to complain about Jesus, or actually scold Jesus. కాబట్టి మరి యేసు ప్రభు గురించి ఆయన విమర్శిస్తూ లేకపోతే ఆయన్ని తిడుతూ ఆయన కొన్ని మాటలు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. You see, his mind was not prepared to grasp that moment. కాబట్టి ఆ యొక్క సమయాన్ని ఏ విధంగా వాడుకోవాలనడానికి ఆయన సిద్ధంగా లేడు. But the other thief, he kept his head on his shoulders, or he kept his mind straight. కాబట్టి రెండవ దొంగ విషయంకి వచ్చినప్పుడు ఆయనైతే తన మనసుని స్థిరంగా ఉంచాడు. And he said, Jesus, యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు, remember me in your kingdom. నీ రాజ్యం నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో. Do you realize something here? ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనిస్తున్నారా? One thief was upset about Jesus, upset about everything, and he missed the moment. Other thief was calm even in the midst of that pain and seized the moment, and he was with Jesus in paradise. కాబట్టి ఒక దొంగ అయితే జరిగే విషయాలన్నింటినీ చూసి ఆయన చాలా కోపంగా ఉన్నాడు. యేసు మీద కూడా ఆయన కోపం ఉంది కాబట్టి ఆయనకు అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. రెండో వ్యక్తి అయితే ఆయన నిమ్మలంగా ఉంటూ తనకు ముందున్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు కాబట్టి యేసు ప్రభుతో పాటు ఉండగలిగాడు. We all know that if possible, we want that moment to come right now. కాబట్టి మనందరం ఎలా అనుకుంటామంటే ఆ సందర్భం అనేది ఆ సమయం అనేది ఇప్పుడు వస్తే బాగుండు. But it will not come right now. అది ఇప్పుడు రాదు కొన్నిసార్లు. Do you know when it will come? అది ఎప్పుడు వస్తుందో తెలుసా? I don't know. నాకైతే తెలియదు. It may come any time. అది ఎప్పుడైనా రావచ్చు. God has to set many things in order to bring that moment in our life. మన జీవితంలో ఆ సమయము రావడానికి అనేక విషయాలను దేవుడు క్రమములో పెట్టాల్సి ఉంటుంది. I want you to think about it. దీని గురించి మీరు ఆలోచించండి. You know, when Joseph was thrown in the pit, మరి ఆ విధంగా మరి యోసేపు ఆ గుంతలో మరి పడదోయబడినప్పుడు and his brothers wanted to kill him. ఆయన సహోదరులు ఆయన చంపాలి అనుకున్నప్పుడు, right at that moment a band of Midianites was passing through that way. ఆ సమయంలోనే సరిగ్గా అదే సమయంలో మిద్యానీయుల గుంపు ఒకటి ఆ మార్గం గుండా వెళుతూ ఉన్నారు. We don't know when their journey started. ఎప్పుడు వారి ప్రయాణము ప్రారంభమైందో మనకు తెలియదు. But God planned it so that they can be right there at that moment to save Joseph. కాబట్టి ఆ సమయంలో యోసేపును రక్షించే సమయానికి వారు అక్కడికి వచ్చే విధంగా దేవుడు ఏర్పాటు చేశాడు. So God is planning for your life. నీ యొక్క జీవితం గురించి దేవుడు అటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. God will bring that moment in your life. ఆ యొక్క సందర్భాన్ని సమయాన్ని దేవుడు తీసుకుని వస్తాడు నీ జీవితంలో. But you should be prepared in your prayer, prepared in your mind, prepared in your heart to seize that moment and not let go. కాబట్టి నువ్వు ప్రార్థనలో ఉండి తర్వాత నీ మనసులో అయితే హృదయంలో ఆ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకునే విధంగా సిద్ధంగా ఉండాలి. అది వచ్చినప్పుడు దాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళాలి. I'll tell you, my brothers and sisters, సహోదరి సహోదరులారా, God is in control. దేవుడు సమస్తాన్ని కూడా తన ఆధీనంలో ఉంచుకున్నాడు. Amen. But God is not, he has not made us like puppets or program robots. కాబట్టి ఏదో ఒక ప్రోగ్రామ్ చేయమంటే రోబోట్స్ లాగా ఆయన మనల్ని చేయలేదు. We have to wait for God's moment and grab it. కాబట్టి ఆ దేవుని యొక్క సమయం కోసం మనం ఎదురు చూడాలి. ఆ సమయం వచ్చినప్పుడు దాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. I also remember, people who miss that moment of God. కాబట్టి నాకు ఇంకా కొంతమంది జ్ఞాపకం అంటే ఆ యొక్క సమయాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది. You remember anyone else in the Bible? దేవుని వాక్యంలో ఆ విధంగా సమయం వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు దాన్ని పోగొట్టుకున్న వాళ్ళు? Who? Right? Rich young ruler, yes. Five virgins it's a wonderful example. 5 మంది కన్యకలు. When the moment came, ఆ యొక్క సమయం వచ్చినప్పుడు 5 were ready and 5 were not ready. 5 మంది సిద్ధంగా ఉన్నారు, 5 మంది సిద్ధంగా లేరు. Whom can they blame? ఎవరిని వారు తప్పుపడతారు ఇప్పుడు? Can they blame the devil? అపవాది మీద తప్పు వేయాలా? No. అపవాది మీద తప్పు వేయలేం. Because their mindset was not correct. ఎందుకంటే వారి యొక్క మనసు సరిగ్గా లేదు వారికి. There were 5 virgins who were prepared for that moment. They were ready whenever it comes.
I am ready to put my oil in my lamp and go ahead. కాబట్టి 5 మంది కనికలు వారు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఆ సమయం వచ్చినా కూడా నూనె నేను దీపాల్లో వేసుకుంటాను, దీపాలు వెలిగిస్తాను, నేను వెళ్ళిపోతాను. 5 virgins were casual. మిగతా 5 మంది వాళ్ళు మామూలుగా పట్టి పట్టినట్టుగా ఉన్నారు. Because of their casualness they lost. ఆ విధంగా ఉండడం వల్ల వారు దాన్ని పోగొట్టుకున్నారు. Even the rich young ruler. అదే విధంగా ఒక మరి ఆ యొక్క గొప్ప ధనవంతుడైన నాయకుడు కూడా. What a powerful moment. Jesus, the Son of God, is telling him, give it all to the poor, come and follow me. కాబట్టి ఎంత శక్తివంతమైనటువంటి ఒక సందర్భం అది. మరి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు చెప్తున్నాడు, నువ్వు సమస్తాన్ని వదిలిపెట్టి పేదవాళ్ళకి ఇచ్చేసి నువ్వు నాతో పాటు రా అన్నాడు. I mean, Jesus had no reason to put his hand in his pocket and make him poor to make himself rich. కాబట్టి ఏదో ఆయన్ని తీసుకొని ఆయన ఏదో పేదవాడిగా చేయాలని చెప్పి ఆయన యేసు ప్రభువుకి ఉద్దేశం కాదు. I mean, I believe if he would have given, probably he might have become the richest man on the earth. ఒకవేళ నిజంగానే ఆ ధనవంతుడు ఆ సమస్తాన్ని కూడా ఇచ్చి వేసి ఉంటే ఈ లోకంలో అత్యంత ధనవంతులు ఒకడుగా ఆయన పిలువబడేవాడేమో. Because Bible says, given it shall be given unto you, good measures pressed down, shaken together, running over, shall men give unto you. కాబట్టి నువ్వు ఇచ్చినప్పుడు ఆ విధంగా అది నీకు అణచి కుదిలించి సంపూర్తిగా ఓవర్ఫ్లో అయ్యే విధంగా నీకు ఇవ్వబడుతుందని వాక్యం ఉంది. That wonderful moment just passed before him, and because his mindset was not right, he missed it. కాబట్టి అంత అద్భుతమైనటువంటి అవకాశం ఆయన కనుల ఎదుటనే అది ఆయన నుంచి దాటి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆయన మనసు సరిగా లేదు కాబట్టి. Think about Zacchaeus. మరి జక్కయ్య గురించి ఆలోచించండి. Powerful man of God. ఆయన కూడా గొప్ప శక్తివంత దైవజనుడు. Jesus said, I'm coming to your house. నీ ఇంటికి వస్తానని చెప్పి జక్కయ్య చెప్తాడు యేసు ప్రభువు. With all his strength, with all his money, with all that he had, he grabbed the moment. He said, I will not let it go. మరి ఆ బలమంతటితో డబ్బంది కూడా ఉపయోగించుకొని ఈ సమయాన్ని నేను పోగొట్టుకోనని చెప్పి ఆయన గట్టిగా పట్టుకున్నాడు. Jesus said, today the salvation has come to this household. కాబట్టి ఈ యొక్క ఇంటికి ఈ రోజు రక్షణ వచ్చిందని ప్రభువు చెప్తాడు. See, God had a plan for Abraham. కాబట్టి అబ్రహాము కూడా విషయంలో దేవునికి ఒక ప్రణాళిక ఉండింది. That right time Isaac would be born. అదేవిధంగా సరియైన సమయంలో ఇస్సాకు పుడతాడు. Abraham believed. అబ్రహాము నమ్మాడు. Sarah also believed. సారా కూడా నమ్మింది. But then what happened? తర్వాత ఏం జరిగింది? How long should I wait? ఇంకా ఎంతకాలం నేను ఎదురు చూడాలి? How long should I wait? ఎంతకాలం నేను ఎదురు చూడాలి? My moment is not yet coming even though I'm waiting. నేను ఎంత ఎదురు చూస్తున్నా కూడా నాకు రావాల్సిన ఆ సమయం రావడం లేదే. Have you ever been felt that kind of desperation? ఆ విధంగా ఎప్పుడైనా మీకు అనిపించిందా? How long? How long? How long? ఎంతకాలము ఎంతకాలము ఎంతకాలము? You see God's answer is? దేవుని యొక్క జవాబు ఏంటో తెలుసా మీకు? Can I tell that answer? చెప్పమంటారా దేవుడు ఏం జవాబు చెప్తాడో? If it is little rude also? కొంచెం కఠినంగా అనిపించినా కూడా. You know what Jesus said? యేసు చెప్పిన మాట ఏంటో తెలుసా? How much ever long you still have to wait. అది ఎంత సమయమైనా కావచ్చు, నీవు ఎదురు చూస్తూనే ఉండాలి. I will do my things at my time. That's what God says. నేను నా కార్యాలు నా సమయంలో చేస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. What happened? ఏం జరిగింది అక్కడ? See, Abraham and Sarah, they were waiting. కాబట్టి అబ్రహాము సరే ఇద్దరు ఎదురు చూస్తూ ఉన్నారు. How long? How long? How long? ఎంతకాలం 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 అని. Okay, let us try to create our own moment. కాబట్టి ఒక పని చేద్దాం, మనం కూడా ఒక సందర్భాన్ని సృష్టిద్దాం మన కోసం. What happened? ఏమైంది? Ishmael was born. ఇష్మాయేల్ వచ్చాడు దాని వల్ల. You see, my brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, you might have faith at one moment. కాబట్టి ఒక క్షణంలో నీకు విశ్వాసం ఉండొచ్చు. But Hebrews, I like this word, Hebrews chapter 6 verse 12. హెబ్రీ 6:12 నాకు ఇష్టమైన మాట, బాగుంటుంది. He says those are the people who inherited their promises through faith and patience. అక్కడ రాయబడిన మాట ఏంటంటే వారందరూ కూడా విశ్వాసముతో అదే విధంగా ఓపికతో వాగ్దానాన్ని పొందుకున్నారు. So you have to wait for that God moment. కాబట్టి నువ్వు ఓపిక కలిగి ఉండాలి ఆ క్షణం కోసం. And for that you must be prepared. దానికోసం నువ్వు సిద్ధపడి ఉండాలి. This message is to tell you, my brothers and sisters, ఈ ప్రసంగం మీకు ఈ మాట చెప్పడం కోసం చెప్తూ ఉన్నాను. your moment is coming. మీ యొక్క క్షణము మీకు సందర్భం రాబోతుంది. If it doesn't come today, tomorrow it will come. ఈ రోజు రాకపోతే అది రేపు వస్తుంది. If it doesn't come tomorrow, day after tomorrow it will రేపు come. రాకపోతే ఎల్లుండి వస్తుంది అది. In God's time, in God's perfect time, it will come. It will not delay. కాబట్టి అది ఆలస్యం లేకుండా దేవుని సమయంలో తప్పకుండా వస్తుంది. Do you remember what Jesus said? యేసు చెప్పిన మాట మీకు జ్ఞాపకం ఉందా? When I come, నేను వచ్చినప్పుడు will I find faith? నాకు విశ్వాసం కనబడుతుందా? Why did he say that? ఆ మాట ఎందుకు చెప్పాడు? Because when he comes, when that God moment comes, you need faith to grab that moment. కాబట్టి దేవుడు నిర్ణయించిన ఆ సమయము సందర్భం వచ్చినప్పుడు దాన్ని పట్టుకోవడానికి నీకు విశ్వాసం ఉండాలి. And because of delay, many have thrown away their faith and now they have lost their preparedness to grab the moment. కాబట్టి చాలా మంది ఆ విధంగా
మరి ఆగుతూ ఉండలేకపోవడం వల్ల, వారికి విశ్వాసం లేకపోవడం వల్ల వారి సమయాన్ని పోగొట్టుకున్నారు. My brothers and sisters, సహోదరులారా, I believe that this is a very, very special Sunday. కాబట్టి నా నమ్మకం ఏంటంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఆదివారంగా ఉంటూ ఉంది. Because what I am talking to you is going to prepare you for what is coming next. కాబట్టి ఏదైతే రాబోతుందో దానికోసము ఇది నిన్ను సిద్ధం చేస్తూ ఉంది. You know another person who grabbed the moment. మరి ఆ విధంగా అవకాశాన్ని వాళ్ళు పట్టుకున్నటువంటి వ్యక్తులు ఇంకొక వ్యక్తులు ఎవరో తెలుసా మీకు? There was this woman with the issue of blood. మరి ఒక రక్తస్రావం కలిగిన స్త్రీ ఉంది. How long? ఎంత కాలంగా? 12 years. 12 సంవత్సరాలు. What happened for 12 years? 12 సంవత్సరాలు ఏమైంది ఆమెకి? There was pain. ఆమెకి బాధ ఉండింది, discomfort, మరి ఒక అసౌకర్యం ఉండింది, there was loss, మరి నష్టం ఉండింది, there was rejection, మరి అనేకులు ఆమెను తృణీకరించారు, there was frustration, మరి చాలా తీవ్రంగా ఆమె బాధపడింది, there was desperation, మరి ఏదో విధంగా బాగుపడాలని కోరుకుంది. But this woman of God was waiting for one moment. కానీ ఈమె దేవజనరాలు ఒక్క ఆ క్షణం కోసం ఆమె ఎదురు చూస్తూ ఉంది. When she heard Jesus is walking that way, ఎప్పుడైతే ఆ స్థలము గుండా యేసుప్రభువు వస్తున్నాడని విన్నదో, she realized this is my moment. అప్పుడు అనుకుంది ఇది నా సమయం అనుకుంది. I have to grab this moment. దీనిని నేను ఏ విధంగానే పట్టుకోవాలి. You know what Bible says in book of Matthew? మత్తయిలో రాయబడిన మాట ఏంటంటే, she said it in her mind. ఆ మనసులో ఈ విధంగా అనుకుందంట. She did not even say it out loud. గట్టి కూడా బయటికి చెప్పలేదు. She just thought, if I touch the hem of his garment, it will be done. ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే నేను బాగైపోతాను. She pushed through the crowd. ఆ యొక్క జన మధ్యలోంచి నెట్టుకుంటూ వెళ్ళింది. She was healed. ఆమె స్వస్థపరచబడింది. But for me that's not the most important thing. మరి నాకైతే అది అంత ప్రాముఖ్యమైన విషయం కాదు. You know what's the most important thing? అక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, Jesus recognizing her touch. కాబట్టి ఆమె ముట్టుకున్నప్పుడు ఆ విషయాన్ని యేసుప్రభువు వారు గుర్తించారు. He did not say who was healed right now. ఎవరు స్వస్థపరచబడ్డారని అడగలేదు, కానీ he said who touched me. ఎవరు నన్ను ముట్టుకున్నారని అడుగుతాడు. Who touched me? నన్ను తాకింది ఎవరు? Why? ఎందుకు? Because he recognized this woman who grabbed that moment. కాబట్టి ఆ యొక్క క్షణముని ఆమె ఉపయోగించుకున్నది కాబట్టి ఆమెను ఆయన గుర్తిస్తున్నాడు. You remember blind Bartimaeus? మరి గుడ్డివాడిన బర్తిమేయ గురించి తెలుసు కదా? Desperate man. ఆయన కూడా తీవ్రంగా ఆ స్వస్థ కోరుతున్నాడు. But he was waiting for his moment. ఆయన కూడా తన క్షణం కోసం ఎదురు చూస్తున్నాడు. When Jesus was walking that way, ఆ మార్గం గుండా యేసుప్రభువు వారు వెళ్తూ ఉన్నారు. he heard. ఆయన విన్నాడు. And he said, I have to grab my moment. ఇప్పుడు నా సమయం ఇది, నేను దీన్ని పట్టుకోవాలి. Whether people like it or not, ప్రజలకు నచ్చినా నచ్చకపోయినా, whether people want it or not, ఆ ప్రజలు కావాలని కోరుకున్నా కోరకపోయినా, I am not going to miss my moment. నా క్షణము నాకు అవకాశం ఉంది, ఇప్పుడు దీన్ని నేను పోగొట్టుకోను. Both these people, ఇద్దరు కూడా, whether it was this woman with the issue of blood or blind Bartimaeus, కాబట్టి గుడ్డివాడైన బర్తిమేయ కావచ్చు, అయితే ఆ యొక్క రక్తస్రావం కలిగిన స్త్రీ కావచ్చు, I don't know much about their prayer life, వారి యొక్క ప్రార్థన జీవితం గురించి నాకు ఎక్కువ ఏం తెలియదు. but I know one thing. ఒక్క విషయం అయితే నాకు బాగా See, తెలుసు. this blind Bartimaeus had revelation of Jesus. కాబట్టి యొక్క గుడ్డి బర్తిమేయకి యేసుప్రభు యొక్క ప్రత్యక్షత ఆయనకు వచ్చింది. Because he was hearing the son of David is coming. కాబట్టి దావీదు కుమారుడు వస్తున్నాడన్న మాటలు ఆయన వినబడుతున్నాయి చెవికి. This woman with the issue of blood, మరి రక్తస్రావం కలిగిన స్త్రీ కూడా, she had revelation of Jesus. ఆమె కూడా యేసుప్రభు యొక్క ప్రత్యక్షత వచ్చింది. But not just that, అంత మాత్రమే కాదు, they were mentally strong. వారు మానసికంగా చూస్తే మనసులో కూడా చాలా బలంగా ఉన్నారు వీరు. Because they had not lost their hope. ఎందుకంటే వారు ఆ యొక్క వారి ఆశను పోగొట్టుకున్న వారు కాదు. How many times we have experienced our minds getting disturbed because of delay? కాబట్టి ఎన్నిసార్లు ఆ విధంగా కొన్నిసార్లు ఆలస్యమైనప్పుడు మన మనసులో ఏదో విధంగా మనం పాడు చేసుకుంటూ ఉంటాం. Haven't we? ఆలస్యం అవుతున్నప్పుడు మనసులు పాడవుతాయా పాడుగావా? And when our mind is disturbed, కాబట్టి ఆ మనసు మనది పాడైపోయినట్లయితే, గందరగోళమైనప్పుడు, right there when the moment comes, we have not grabbed it. కాబట్టి ఆ సమయంలో ఆ క్షణం వచ్చింది అనుకోండి, దాన్ని మనం పట్టుకోలేము. Remember, one thief was upset and lost the moment. Another thief was calm and he grabbed the moment. కాబట్టి ఒక దొంగకైతే కోపం వచ్చింది కాబట్టి ఆయన అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. ఒక దొంగ అయితే నెమ్మదిగా ఉన్నాడు, అవకాశాన్ని వాడుకున్నాడు. You know, that's why Bible tells, కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే, Isaiah chapter 30 verse 15, మరి యెషయా 30:15లో, in quietness and confidence shall be your strength. కాబట్టి నువ్వు నెమ్మదిగా ఉండి నువ్వు బలంగా ఉన్నట్లయితే అది నీకు బలంగా ఉంటుంది. In getting upset you lose your strength. కాబట్టి ఆ విధంగా నువ్వు కోపపడి లేకపోతే ఆ విధంగా విసుక్కున్నట్లయితే నువ్వు పోగొట్టుకుంటావు. Those who wait upon the Lord, మరి దేవుని కోసం ఎదురు చూస్తారో, they will renew their strength. వారు బలములో నూతనపరచబడతారు. You're not going to get weaker waiting for that moment. ఆ క్షణం కోసం ఎదురు చూస్తుండగా నీవు బలహీనపరచబడవు. But if you try to create that moment before God's time,
you will mess it up. కానీ ఒకవేళ దేవుని సమయం రాకముందే నీవు కానీ ఆ సమయాన్ని సృష్టించాలనుకుంటే నువ్వు ఉన్నదాన్ని పాడు చేసుకుంటావు. If you try, if you are sluggish at that particular moment, not mentally prepared, you will miss it. ఒకవేళ నీవు కానీ కొద్దిగా సోమరిగా ఉండి లేతే పట్టించుకోకుండా ఉన్నట్లయితే ఆ క్షణం వచ్చినప్పుడు దాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. There are people who are casual about that moment. కాబట్టి కొంతమంది చూసి చూడనట్టుగా పట్టినట్టుగా ఉంటారు అటువంటి సందర్భం వచ్చినప్పుడు. In the book of 2 Kings chapter 13, మరి 2వ రాజులు 13వ అధ్యాయం మనం చూస్తే King Joash was there. మరి యోవాషు అక్కడ ఉన్నాడు. God's people were surrounded by the Syrian army. మరి సిరియా సైన్యంతో వారి చుట్టూ ఉంటూ ఉంది. And then prophet Elisha goes to his house. అప్పుడు ఎలీషా అక్కడికి వెళ్తాడు, ఆ రాజుగారి దగ్గరికి వెళ్తాడు. Puts his hand on his shoulder. ఆయన భుజం మీద చేయి వేస్తాడు. See, it's not a simple thing when the prophet puts hand on your shoulder. కాబట్టి ఒక ప్రవక్త వచ్చి నీ భుజం మీద చేయి వేసాడు అంటే అది మామూలు విషయం కాదు. And he said, shoot arrows out of the window. ఆ యొక్క తూర్పు వైపు మన విండో గుండా నువ్వు ఒక బాణాలు వెయ్యి అని చెప్తాడు. I think నేను ఈ విధంగా ఆలోచిస్తున్నాను. the king was in a hurry. మరి రాజు కూడా కొంచెం తొందరలో ఉన్నాడు. I mean, he was probably it's not written, but probably he was thinking, this prophet, if this is over, then I can go about my business or my pleasure or whatever. కాబట్టి మరి నేను ఇలా అనుకుంటున్నాను. మరి ఆ విధంగా రాజు అనుకోండొచ్చు, అంటే ఈ ఎలీషా వెళ్ళిపోతే బాగుండి, నేను వెళ్ళి నా పని నేను చేసుకుంటాను అని. But Elisha's hand was upon his shoulder. కానీ ఎలీషా వచ్చి భుజం మీద, రాజు భుజం మీద చేయి వేశాడు. Instead of continuing to shoot arrows as long as his hand was on his shoulder, he shot 3 arrows and stopped. కాబట్టి ఆ విధంగా బాణాలు వేస్తూ వెళ్ళాల్సిన వాడు, అనగా చెయ్యి భుజం మీద ఉన్నంత వరకు బాణాలు వేస్తూ వెళ్ళాల్సిన వాడు 3 బాణాలు వేసి ఆపేస్తాడు. What happened? ఏమైంది? Like a half baked cake. అనగా మరి పూర్తిగా ఉడకని కానటువంటి కేక్ లాగా అనుకో, or half cooked meat. లేకపోతే పూర్తిగా ఉడకని మాంసం అనుకో. Elisha says, you have done foolishly. ఎలీషా అంటే నువ్వు చాలా మూర్ఖంగా చేశావు. Instead of shooting more arrows, just 3 arrows you have shot, so Syrians will be destroyed only partially. కాబట్టి మరి ఆ బాణాలు వేస్తూ ఉండాల్సిన నీవు కేవలం 3 బాణాలే వేసావు కాబట్టి సిరియన్లు పూర్తిగా నాశనం కారు, కానీ కొంతవరకే నాశనం అవుతారు. He did not recognize the seriousness of that moment and let it slip. కాబట్టి అది ఎంత ప్రాముఖ్యమైనటువంటి సందర్భమో సమయమో ఆయన దాన్ని గుర్తించలేకపోయాడు, కాబట్టి అది ఆయన చేతి గుండా అది జారిపోవడం జరిగింది. There are coming moments in all our lives. కాబట్టి మనందరి జీవితంలో కూడా ఆ క్షణాలు రాబోతూ ఉన్నాయి. Defining moments. నీ జీవితాన్ని నిర్దేశించే సమయం అది. Better be prepared for those moments. దానికోసం నువ్వు సిద్ధంగా ఉంటే మంచిది. Moments where we will see fulfillment of the promises of God. ఆ క్షణాలు ఎలా ఉంటాయంటే దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చబడే సమయం అది. You will see our lives transformed. మరి మనకి జీవితాలు పూర్తిగా మార్చబడే సమయం అది. And let me tell you, ఇంకొక మాట మీకు చెప్తూ most often those moments come when we don't expect them. ఆ సమయం ఎలా వస్తుంది అంటే అవి వస్తున్నాయని మనం ఎదురు చూడకుండా ఉన్నప్పుడు, మనం రావనుకున్న సందర్భంలో అవి వస్తూ ఉంటాయి. See, David was anointed by Samuel. మరి సమూయేలు ద్వారా దావీదు అభిషేకం చేయబడ్డాడు, anointed to be a king. ఒక రాజుగా అభిషేకం చేయబడ్డాడు. But he did not become a king. కానీ ఆయన రాజు కాలేదు. Unknown to people. ఎవరు కూడా ఆయన గుర్తించలేదు. But then his moment was coming. కానీ ఆయన కోసం కూడా ఒక సమయం అనేది రాబోతుంది. He did not know that his moment is coming. ఆ సమయము రాబోతుందన్న విషయం కూడా దావీదుకు తెలియదు. His father told him, go and give food to your brothers who are in a battle. కాబట్టి యుద్ధంలో మీ అన్నలు ఉన్నారు, వారికి వెళ్ళి ఆహారం ఇవ్వని చెప్పి ఆయన తండ్రి ఆయనకు చెప్తాడు. He went to that battle. ఆ యొక్క యుద్ధానికి ఆయన కూడా వెళ్తాడు. And his moment was right there in the midst of a battle. ఆ యుద్ధ భూమిలో, ఆ యుద్ధ రంగంలో మధ్యలో ఆయన యొక్క క్షణం ఉంది, ఆయన సందర్భం ఉంది. It did not look like king calling him, come, I will exalt you. కాబట్టి ఏదో రాజు పిలిచి రా, నువ్వు దగ్గర రా, నిన్ను మంచిగా గొప్పగా చేస్తానని చెప్పినట్టుగా ఉండదు అక్కడ. The moment that he faced was much bigger than him, mightier than him, more better trained than him. కాబట్టి ఆయన ముందు ఏదైతే సందర్భము సమయం కనబడుతుందో అది చాలా గొప్పగా ఉంది, బలవంతంగా ఉంది, ఆయన కన్నా బాగా తర్పీదు పొందిన వ్యక్తిగా ఆ సందర్భం కనబడుతుంది. But if you see David there, కానీ అక్కడ నువ్వు దావీదుని గమనించినప్పుడు, this is what I imagine. నేను ఈ విధంగా ఊహిస్తూ ఉన్నాను. The moment David saw Goliath's challenge, మరి ఎప్పుడైతే దావీదు చూశాడో గొలియాతు యొక్క సవాలుని, the anointing within him began to bubble. ఆయనలో ఉన్నటువంటి అభిషేకం ఏదైతే ఉందో అది ఒక్కసారిగా పొంగి పొర్లుతూ ఉంది. This is my moment. ఇది నా క్షణం ఇది.
Though it may look impossible, still this is my moment. ఇది అసాధ్యంగా కనబడుతూ ఉన్నా కూడా ఇది నా సమయము. Though it may look dangerous, still this is my moment. ఇది ప్రమాదకరంగా కనబడుతున్నా కూడా ఇది నా సమయము. He went forth and grabbed the moment. ఆ సమయం కోసం ఆయన ముందుకు వెళ్ళాడు, దాన్ని పట్టుకున్నాడు. After that, David's life was never the same again. మరి ఆ తర్వాత దావీదు యొక్క జీవితం పూర్తిగా మారిపోయింది. My brothers and sisters, సహోదరి సహోదరులారా, God is about to do something powerful in all our lives. మనందరి జీవితాల్లో దేవుడు ఒక గొప్ప శక్తివంతమైన కార్యము చేయబోతూ ఉన్నాడు. You know what? If we are not careful with our thinking, కాబట్టి అటువంటి విషయాలు మనం జాగ్రత్తగా లేకపోతే మన ఆలోచనలు, we can't grasp what God is doing. దేవుడు చేసిన దాన్ని మనం పట్టుకోలేం. There was another incident in the Bible దేవుని వాక్యం ఇంకొక సందర్భం కూడా ఉంది, where Syrian army was surrounding God's nation. మరి దేవుడి యొక్క ఆ దేశం మీదకి సిరియన్ యొక్క సైన్యం వస్తూ ఉంది. It was a tight siege. మరి ఒక విధంగా చాలా పకడ్బందీగా వారి చుట్టూ ఆక్రమించి ఉన్నారు. Nothing could go out, nothing could come in. ఏది కూడా బయటికి పోలేదు, ఏది కూడా లోపలికి రాలేదు. All hunger, starvation inside. లోపలంతా కూడా ఆకలితో ఉంటున్నారు, చాలా తీవ్రంగా ఆ లోటు కొరత అక్కడ ఉంటూ ఉంది. King is upset. మరి రాజుగారి కూడా కొద్దిగా కోపంగా ఉన్నాడు. So king sends his officer, తన యొక్క సేవకుల అధికారులను రాజు పంపిస్తాడు to Elisha the prophet. ఎలీషా దగ్గరికి పంపిస్తాడు, ప్రవక్త దగ్గరికి. Why? ఎందుకోసము? Actually to scold Elisha. ఎలీషాని తిట్టడం కోసం పంపిస్తాడు. Why nothing is happening? Where is your God? Kind of thing. మరి ఏం కాడలేదు ఇక్కడ, ఏంటి మన దేవుడు ఎక్కడ ఉన్నాడు? Now let's read 2 Kings 7 chapter. మరి 2వ రాజులు 7వ అధ్యాయం మనం చదువుదాం. Verse 1 to 1 and 2. Then Elisha said, "Hear the word of the Lord. Thus says the Lord, tomorrow about this time a seah of fine flour shall be sold for a shekel, and 2 seahs of barley for a shekel at the gate of Samaria." So an officer on whose hand king leaned answered the man of God and said, "Look, if the Lord would make windows in heaven, could this thing be?" And he said, "In fact, you shall see it with your eyes, but you shall not eat of it." 2వ రాజులు 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షామ్రోను ద్వారమందు రూపాయి 1కి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి 1కి 2 మానికల యావలను అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకునిండనో ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరం ఇయ్యగా, అతడు, నీవు కనులారా దాన్ని చూసుదేవు గాని దాన్ని తినకుందు అని అతనితో చెప్పాను. See, Elisha is prophesying something good for the nation. ఆ రాజ్యం కోసం ఒక మంచి విషయాన్ని ఒక ప్రవచనంగా ఎలీషా చెప్తూ ఉన్నాడు. And what does this man say? ఈ వ్యక్తి ఏం చెప్తున్నాడు? Kind of sarcastic. How can it be? అది ఒక విధంగా ఒక విమర్శనాత్మకంగా అలా జరుగుతుందా అన్నట్టుగా ఒక హాస్యాస్పదంగా ఆయన మాట్లాడుతున్నాడు. You know what is happening? అక్కడ ఏం జరుగుతుందో గమనిస్తున్నారా? The mindset of this man has become so negative that every ray of hope looks false. కాబట్టి ఈ వ్యక్తి యొక్క మనసు ఏ విధంగా పాడైపోయిందంటే, అక్కడ ఉన్నటువంటి ఒక మంచి అవకాశం కూడా, ఒక ఆశ కూడా ఆయనకు అది చెడుగానే కనబడుతుంది. Let me tell you, my brothers and sisters, ఒక విషయాన్ని మీకు చెప్తున్నాను సహోదరి సహోదరులారా, devil will try to do this. ఇది అపవాది ఈ విషయంలో చేస్తాడు. He will try to make your mind so negative that every ray of hope will begin to look false. కాబట్టి నీకు ఏమైతే ఆశ నీకు కలిగి ఉన్నావో ఆ ఆశ కూడా అదొక చెడుగా లేకపోతే అదొక నిరాశగా సృష్టించడానికి అపవాది ప్రయత్నం చేస్తాడు. What does Elisha say? అప్పుడు ఎలీషా అన్న మాట ఏంటి? See, God has spoken. God's moment will not fail. కాబట్టి దేవుడు చెప్పాడు, ఆ క్షణం వస్తుంది, అది జరుగుతుంది. You will see it with your eyes, నీ కళ్ళతో దాన్ని నువ్వు చూస్తావు, but you can't grab it. కానీ దాన్ని నువ్వు పొందుకోలేవు. Everybody in the nation grabbed it except this man who doubted. కాబట్టి అనుమానించిన ఈ వ్యక్తి తప్ప మిగతా వారందరూ కూడా ఆ సందర్భాన్ని, ఆ సమయాన్ని పొందుకున్నారు. My dear brothers and sisters, సహోదరి సహోదరులారా, I think I'm giving a very powerful message. నేను అనుకుంటున్నాను చాలా శక్తివంతమైన ఒక ప్రసంగం ఈరోజు నేను చేస్తున్నానని. Amen. ఆమేన్. Because I'm not just speaking to you, I'm speaking to us. కాబట్టి నేను మరి మీకు అనేది నీతో అని కాదు, కానీ
మనతో ఈ మాటలు మాట్లాడుతున్నాను. God is doing something powerful. చాలా శక్తివంతమైన కార్యం దేవుడు చేస్తూ ఉన్నాడు. Let us be prepared for that. దానికోసం మనం సిద్ధంగా ఉండాలి. Don't miss that. దాన్ని మనం పోగొట్టుకోకూడదు. Don't allow devil to darken your thinking. నీ యొక్క ఆలోచనలు ఆ చీకటిమయం చేయకుండా, అపవాదు చేయకుండా నువ్వు చూసుకో. Don't allow devil to make your thinking casual about what God is going to do. కాబట్టి దేవుడు ఏదైతే చేయబోతుందో దాని విషయంలో చూసి చూడనట్టుగా పట్టినట్టుగా నువ్వు ఉండకుండా నువ్వు చూసుకో. Don't sarcastically laugh at the extravagant promises of God. కాబట్టి దేవుడు అంత గొప్ప అద్భుతమైన వాగ్దానాలు చేస్తున్నాడు, వాటిని చూసుకుంటూ వాటిని చులకన చేస్తూ అపహాస్యం చేస్తూ నవ్వకుండా చూసుకో. God's moment is coming. దేవుడి యొక్క ఆ క్షణము సమయం రాబోతుంది. I want to prepare myself for that moment. ఆ క్షణము కోసం నన్ను నేను సిద్ధం చేసుకుంటాను. Amen. ఆమేన్. Can we just pray? ప్రార్థన చేద్దాం. ఆ విధంగా You pray. నువ్వు ప్రార్థన చేయి. Tell God, దేవా prepare me. నన్ను సిద్ధం చేయి. Prepare me for that moment. ఆ క్షణం కోసం, సమయం కోసం నన్ను సిద్ధం చేయి. Prepare me for that moment. ఆ సమయం కోసం నన్ను సిద్ధం చేయి. That I may not be casual about it. దాని గురించి నేను మరి పట్టించుకోకుండా ఉండకుండా, Help me to understand the moment. ఆ క్షణాన్ని నేను అర్థం చేసుకోవాలి. My mind may be sound at that moment. ఆ సమయంలో నా మనసు కూడా కొద్దిగా స్థిరంగా ఉండాలి. Help me to be calm at that ఆ moment. సమయంలో నేను కొద్దిగా ప్రశాంతంగా ఉండాలి. And help me to grab the moment. అప్పుడు దాన్ని నేను పట్టుకోగలగాలి. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. You know, I want you to do something with me. నాతో కలిసి ఒకటి మీరు చేయాలి. I like this part. ఇది నాకు చాలా ఇష్టమైన భాగం. I'll tell you why. ఎందుకో చెప్తాను. Even if you forget the message, ఒకవేళ ప్రసంగం అంతా మీరు మర్చిపోయినా కూడా, if you go back with this one or two things, ఈ రెండు విషయాలు మాత్రం నువ్వు పట్టుకొని ఇంటికి వెళ్తే you will remember the message. ప్రసంగం అంతా నీకు జ్ఞాపకం ఉంటుంది. You know what's the first thing we're going to do? మొట్టమొదటి ఏంటో తెలుసా మనం చేయబోయేది? We're going to tell ourselves, మనకు గురించి మనం ఏదో చెప్పుకుంటాం. my moment is coming. నా సమయం రాబోతుంది. 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 My brother, even your moment is coming. సహోదరుడా, నీ సమయం కూడా రాబోతుంది. Come on, tell your neighbor also, your నీ moment సమయం is కూడా also రాబోతుంది. coming. Your moment is coming. నీ సమయం కూడా రాబోతుంది. Amen. ఆమేన్. And then one more thing. తర్వాత ఇంకొకటి చెప్పాలి మనం. I'm not going to miss my moment. నా సమయాన్ని నేను పోగొట్టుకోను. I am not going to miss my moment. నేను నా సమయాన్ని పోగొట్టుకోను. Brother, I am not going to miss my moment. సహోదరుడా, నా సమయాన్ని నేను పోగొట్టుకునే ప్రసక్తే లేదు. Hallelujah. Hallelujah. My brothers and sisters, సహోదరులారా, you know when that moment comes, ఆ సమయం వచ్చినప్పుడు, when that moment comes, ఆ సమయం వచ్చినప్పుడు the anointing of God within you will begin to bubble. నీలో ఉన్నటువంటి దేవునికి అభిషేకం అనేది అది ఒక్కసారి పొంగి పొర్లుతుంది. You know, bubble is not the right word. I would say boil. మరి అది బాయిల్ అయినట్టుగా ఉంటుంది. You see, it's like, you know, you have to move forward. అది ఎలా ఉంటుందంటే నువ్వు కదలాలి, అక్కడ నుంచి ముందుకు వెళ్ళాలి నువ్వు. But the decision has to be yours. కానీ నిర్ణయం నీదవుతుంది. For that your mind has to be right. అప్పుడు ఆ సమయం జరగాలంటే నీ మనసు కూడా కొద్దిగా స్థిరంగా ఉండాలి, సరిగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. My brothers and sisters, సహోదరులారా, great things have happened. గొప్ప విషయాలు జరిగాయి. Greater things are going to happen. గొప్ప విషయాలు జరగబోతున్నాయి. Be prepared for it. కాబట్టి సిద్ధంగా ఉండండి. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Hallelujah. హల్లెలూయా.